నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి. సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు హాయ్ టీవీ. నార్మల్గా ఈరోజు మనం ఖమ్మంలో నూతనంగా ఏర్పాటు చేయబడ్డ కలెక్టరేట్ దగ్గర ఉన్నాము. వాటి కలెక్టరేట్ విశేషాలు ఏంటి, వాటి సంగతులు ఏంటి, అక్కడ ఏమేమి శాఖలు మనకు నిర్వహిస్తున్నారు, ముగ్గురు సీఎంలు వచ్చి ఈ కలెక్టరేట్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి, వాళ్ళ అభివృద్ధి చేయడానికి కారణం ఏంటి, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి.
20 ఎకరాల విస్తీర్ణంలో ఈ కలెక్టరేట్ని రూపొందించారు. ఈ 20 ఎకరాలు కొంతపాటు మనకి కలెక్టరేట్ ఏర్పాటు చేస్తే కొద్దిపాటు మొత్తం ఈ విశాలమైన పార్కు కూడా ఏర్పాటు చేశారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కలెక్టరేట్ ఆపోజిట్లో ఒక జాతీయ జెండా పతాకాన్ని కూడా భారీగా ఏర్పాటు చేశారు. అలాగే ఈ కలెక్టరేట్ ఎటువైపు ఉందంటే ఖమ్మం టు భద్రాచలం రోడ్ ప్రధాన కూడలికి ఆనుకొని ఈ ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్ని రూపొందించారు. దీని వ్యయం వచ్చేసి 59 కోట్లుగా నిర్ధారించి ఇంతటి అత్యాధునికమైనటువంటి సౌలతులతో ఈ ఖమ్మం కలెక్టరేట్ను రూపొందించారు. అలాగే ఈ ఖమ్మం కలెక్టరేట్కి ఇరువైపులా చూసుకుంటే ఎన్నో చెట్లు, అంటే వచ్చే ప్రజలు అసౌకర్యంగా గురి కాకుండా ఉండడానికి ఎన్నో చెట్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంత పెద్ద పార్క్ కూడా ఏర్పాటు చేశారు ప్రజలకు ఇబ్బంది అవ్వకుండా. అయితే ఈ కలెక్టరేట్కి ఇంకొక ప్రాధాన్యత సంతరించుకుంటే ఏంటంటే 59 శాఖలు, ఖమ్మం జిల్లాకు చెందిన 59 శాఖలు కూడా ఇక్కడ నుంచే ఆపరేట్ చేయబోతున్నారు. మొదటిసారిగా ఖమ్మంలో, తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాకు ఇది మొదటి కలెక్టరేట్ ఆఫీస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 56 శాఖలు కూడా ఇదే కలెక్టరేట్ ఆఫీస్ నుంచి మొదలు కానున్నాయి. ఇదే 56 శాఖలకు గాను 20 ఎకరాల సుశీలమైన ఏరియాను కేటాయించి 59 కోట్ల రూపాయలతో ఇది ఏర్పాటు చేశారు. దీనికి ఇంతటి ప్రాధాన్యత ఎందుకు సంతరించుకుంది అంటే ముగ్గురు సీఎంలు, 3 రాష్ట్రాల సీఎంలు, పినరయ్ విజయన్ గారు ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్ గారు పంజాబ్ సీఎం, అలాగే కేరళ సీఎం, ఈ ముగ్గురు సీఎంలతో సహా కేసీఆర్ కూడా ఇక్కడికి వచ్చి ఈ కలెక్టరేట్ ఆఫీస్ని ఓపెన్ చేయడం, ఇది దేశంలో మొట్టమొదటిసారిగా ఒక కలెక్టరేట్ ఆఫీసును 3 సీఎంలు వచ్చి ఏర్పాటు చేయడం అనేది ఇంతవరకు జరగనిది. అది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అలాగే ఈ ఆఫీస్ విశేషాల గురించి వస్తే ఇది ఎంతో అత్యాధునికమైన సౌలభ్యాలతో ఈ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ఆఫీసు 59 శాఖలతో పాటు ఈ కలెక్టరేట్ ఆఫీస్లో 59 శాఖలతో పాటు విఐపి వాష్రూమ్స్ కానీ, విఐపి లంచ్ రూమ్స్ కానీ, అలాగే విఐపి టాయిలెట్స్, విఐపి మీటింగ్ రూమ్స్ అలా సపరేట్గా ఎవరికి వారికి కేటాయించడంతో ఈ ఆఫీసు మన G+2గా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఆఫీస్ వచ్చేసి మనకి ఖమ్మం టు భద్రాచలం మెయిన్ రోడ్లో ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ ఆఫీస్లో 56 శాఖలతో పాటు వాష్రూమ్స్ కానీ, లంచ్ రూమ్స్ కానీ, టాయిలెట్స్ కానీ ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఈ ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రాం కూడా ఇదే ఖమ్మం కలెక్టరేట్ ఆఫీస్ ఓపెనింగ్ రోజే 2వ విడత కంటి వెలుగు ప్రోగ్రాం కూడా కేసీఆర్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఖమ్మం కలెక్టరేట్కి ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్నందువల్లనే 3 సీఎంలు వచ్చి, 3 సీఎం అంటే 3 స్టేట్ల సీఎంలతో సహా మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణ కేసీఆర్తో సహా వీళ్ళందరూ వచ్చి ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు. కెమెరా పర్సన్ అఖిల్తో సాంబా, హాయ్ టీవీ, ఖమ్మం.